హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని సామెత ఊరికే రాలేదు. పెళ్లి చేయాలంటే కొనడము, ఖర్చు, తిరగడము ఇది ఎంత చాకిరి ఉంటుందో ఇంటికి అంత డబుల్ ఉంటుంది. మనం 1 బై 1 వర్కర్‌ని పెట్టించుకొని వాళ్ళు సరిగ్గా చేసేవాళ్ళు ఎవరు, ఈరోజు వస్తారా, రేపు రారా, ఇవంతా మెయింటైన్ చేసి అండ్ వాళ్ళు రోజు కూలీ కాబట్టి సరిగ్గా పని చేయరు. మనం వెనకాల కూర్చొని పని చేయించాలి అని కాంట్రాక్ట్‌కి ఇస్తే ఆ తలనొప్పి కూడా మామూలుగా లేదు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా టెన్షన్గా వెళ్తారో లేదో కానీ నేను మాత్రం ఇంటి వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఉదయాన్నే పిల్లల్ని పంపించేసి వంట, ఈ పాత్రలన్నీ కూడా వీలైనంత వరకు నైట్ డిష్ వాషర్ వేసుకుంటాను. ఇక దేవుడి సామాన్లు కడిగి అంత టైం కూడా లేక నిమ్మ తొక్కలు వాడినవి వాటిలో పెట్టేస్తే నీళ్లు నింపేసి అవి చక్కగా క్లీన్ అయిపోతాయి. ఇంకా రాత్రి వేసుకున్న డిష్ వాషర్ మొత్తం కూడా గిన్నెలు సర్దేసుకొని ఇలా ఇంటి పని మొత్తం పిల్లలు వెళ్ళిన తర్వాత పని మొత్తం చేసుకొని టెన్షన్గా గంట కొట్టినట్టు 10కి వర్కర్స్ కూడా రారు. నేను మాత్రం ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. చేయించే వాళ్ళకి అదొక బిజినెస్, చేసే వాళ్ళకి వాళ్ళకొక ఇన్కమ్. కానీ చేయించుకునే వాళ్ళకి మాత్రం ఇంటి పని వచ్చేసి ఒక ఎమోషన్. లైఫ్ అంతా అద్దిళ్ళల్లో ఉండి సొంత ఇల్లు మనది అనేది మళ్ళీ ఇన్నిన్ని కొనలేము, ఒక్కటే ఇల్లు కొనగలము. దానికి మనకి నచ్చినట్టు చేయించుకోవాలి అనేదైతే తప్పకుండా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అది అసలు తీరని కోరికైతే కంపల్సరీ ఉంటుంది. ఇక ఇన్ని సంవత్సరాలకి మాకు ఒక టైం వచ్చింది అని ఏదో పాతది కొన్నా కూడా దానిలో కాస్తో కూస్తో మనకి నచ్చినట్టు కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి, కంఫర్ట్ ఉండాలి అని చూసుకొని కాంట్రాక్ట్కి ఇచ్చి ఉన్నవన్నీ పాడైపోయినవి, పనికిరానివి అన్నీ పడగొట్టి ఇంకొంచెం బాగున్నవి కూడా తీసేసి మరీ చేయించుకుంటున్నాం. ఇక అలాంటప్పుడు రోజు వెళ్ళి చూసుకోవడం, మనకి నచ్చినట్టు జరుగుతుందా లేదా అనేది అయితే చెక్ చేయటం కంపల్సరీ కదా. నేను ఒక్కదాన్ని లంచుకుంటాను కాబట్టి సొరకాయ కర్రీ ముందు పోపులో వేసేసి ఇట్లా కూర స్టవ్ మీద వేసేసి ఇల్లు క్లీన్ చేసుకొని ఈలోగా ఉడుకుతూ ఉంది. ఉప్పు కారం అంతే, ఇందులో ఇంకేమీ ఉండదు. కారం కూడా వేసిన తర్వాత కాచిన పాలు కొద్దిగా వేసేసి అలా వదిలేస్తే బాగా విరిగిపోయి పాలు గడ్డలుగా వచ్చేస్తుంది. సో నాకు అంత బాగా విరిగిపోయినట్టు కనిపించకూడదని పాలు పోసిన వెంటనే ఒకసారి మిక్స్ చేసేస్తే ఎక్కువ అలా మనకి విరిగిపోయి గడ్డలుగా కనిపించకుండా ఉండిద్ది. క్రీమీగా అనిపించిద్ది కర్రీ కూడా. ఇది రోటీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుండిద్ది. నేను ఒక్కదాన్ని లంచ్ కోసం కాబట్టి ఇక కినోవా బాయిల్ చేసుకుంటున్నాను. ఈ హడావిడిలో ఇంట్లో పిండి లేకపోతే మాత్రం చాలా కష్టం. దోశ పిండి, ఇడ్లీ పిండి గ్రైండర్ వేసే టైం అయితే ఉండదు, కానీ మిక్సీ అయితే రాత్రి 10 గంటలకైనా కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోయిద్ది అనేసి నానబెట్టుకొని క్వినోవా కూడా బాయిల్ చేసుకొని మార్నింగ్ 10 కల్లా ఇంట్లో స్టార్ట్ అయిపోతాను. ఇక స్టెప్స్ క్లీన్ చేయాలి. ఇది పనిగట్టుకొని కిందికి వెళ్ళి క్లీన్ చేయడం అంటే అవి కూడా స్టెప్స్ హైట్ ఉంటాయి. సో కిందికి ఎప్పుడైతే వెళ్తానో డేలో ఆ టైంలో క్లీన్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంత హడావిడిగా నేను వెళ్తే అక్కడ వర్కర్లు మాత్రం ఏ రోజు ఉండరు. మినిమం 10:30, 11 అవ్వంది రారు. ఇక మార్నింగ్ వెళ్ళి ఇక్కడ ప్లాస్టరింగ్ వర్క్ జరుగుతుంది అని ఈవినింగ్ 4 వరకు నేను అక్కడే కూర్చున్నాను. ఇలా ఎలక్ట్రిక్ పైప్స్ టైల్స్ బ్రేక్ చేసేటప్పుడు డ్రిల్లింగ్ పెట్టినప్పుడు పైప్స్ పగిలిని దానిలోకి సిమెంట్ వెళ్ళిపోతే ఆ లోపల ఎన్ని వైర్లు అయితే ఉన్నాయో అవన్నీ జాయింట్ అయిపోతాయని నేను అలా వదిలేయండి, అక్కడ చేయొద్దని చెప్పాను. కాంట్రాక్టర్కి ఏదో ఒకటి చేయండి, మార్పిస్తారో ఏదో అని చెప్పాను. సో వాళ్ళు చేసేస్తారేమో అని చెప్తూ అక్కడే ఉండి ఈవినింగ్ 4కి నేను బయటికి వచ్చి మళ్ళీ 5:30 ఆ టైంకి వెళ్ళానో లేదో ఆ టైంలో కాంట్రాక్టర్ వచ్చాడు. ఏం కాదు చేసేయండి అని చేయించేశారు. దీని గురించి 2 రోజులు డిస్కషను. ఫైనల్గా ఇంకా నేను పెట్టింది కూడా ఆ సిమెంట్ ప్లాస్టరింగ్ చేసింది కూడా తీసేయించి అది చేయించాల్సిందే అంటే అప్పుడు మళ్ళీ తీసేసి చేయించడం స్టార్ట్ చేశారు. 2 రోజులు డిస్కషన్ తర్వాత మనం ఉండి చేయించుకోలేము అని కాంట్రాక్ట్కి ఇచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మనం అసలు వెళ్ళకూడదు, వాళ్ళకి అప్పచెప్పి వదిలేయాలి, వాళ్ళు ఎలా చేస్తే అలా చేయించుకోవాలి. ఫైనల్గా మనకు అవుట్పుట్ వచ్చింది, బాగానే ఉంది, మెరుపులు హంగామా కనిపించింది, కానీ లోపల ఎలా ఉంది అన్నది మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ తెలియదు. ఈ బాత్రూమ్ వాల్స్లో కూడా మొత్తం పైపులు అసలు ఎలక్ట్రిక్ పైప్స్ భయంకరంగా పగిలిపోయినాయి, చాలా గ్యాప్స్తో పెద్దగా. అవి కంపల్సరీ మార్చాల్సిందే. చిన్న హోల్స్ ఏదన్నా ఉన్నాయి, నేను మార్చమని అయితే చెప్పను. బట్ అంత ఉన్నవి 2 పైపులు అవంతా అతుక్కుంటే తర్వాత ఏదైనా వైరింగ్ చేయాలంటే మనకి వైర్ లాక్కోవడానికి
ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు అన్నారు ఎలక్ట్రీషియన్. అయినా కూడా సిమెంట్ వాల్ బయటికి లోపల పైప్ లేకుండా ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నాయి అంటే అసలు వాల్స్కి కూడా ఎక్కడ ఎర్త్ వచ్చిద్దో తెలియదు. పవర్ది ఎప్పుడైనా డేంజరే కదా అని నేను క్లోజ్ చేయమంటే అసలు ఎంత హెడేక్స్ అంటే కాంట్రాక్ట్‌కి ఇచ్చినా అయితే తిప్పలు మాత్రం తప్పవు. కాకపోతే మనం పర్టిక్యులర్ పనికి ఒక్కొక్క మనిషిని సెపరేట్‌గా వెతుక్కునే పని మాత్రమే తప్పుతుంది అన్నట్టుంది ఇప్పుడు. అన్నీ కామ్‌గా వదిలేసి మనం కాంట్రాక్ట్‌కి ఇచ్చాము అని కూల్‌గా ఇంట్లో కూర్చొని ఎప్పుడో ఒకసారి వెళ్లి చెక్ చేసుకుంటే కూల్‌గా అయిపోయినట్టు ఉండిద్ది. బట్ కాదు అంటే మాత్రం నెత్తి మీద తిప్పలు తప్పవు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.